సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్ 8575795757. ఏపీలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చి ప్రజాపాలన ప్రారంభమై నెల రోజులైంది. 5 ఏళ్ల జగన్ ప్రభుత్వ హయాంలో బిక్కుబిక్కుమంటూ జీవనం సాగించిన ప్రజలు ఇప్పుడు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టి నెల రోజులు దాటింది. మంత్రివర్గం కొలువుదీరింది. చంద్రబాబు ముఖ్యమంత్రి పీఠం అధిరోహించిన నాటి నుంచి ప్రతిరోజు సమీక్షలు, సమావేశాలతో అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. ఏపీ నలుమూలల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆంధ్రుల రాజధాని అమరావతిపై దృష్టి సారించిన చంద్రబాబు ఆ మేరకు అభివృద్ధి పనుల్లో వేగం పెంచారు. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం పైన ఫోకస్ పెట్టారు. మరోవైపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామీణాభివృద్ధిపై ఫుల్ ఫోకస్ పెట్టారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యా వ్యవస్థపై దృష్టి సారించారు. 25 మంది దివ్యాంగ విద్యార్థుల జీవితాలలో వెలుగు నింపారు. చిన్న టెక్నికల్ ఇష్యూతో ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఆగిపోయిన వారి అడ్మిషన్లను తిరిగి లభించేలా చేశారు. ఇతర శాఖల మంత్రులు సైతం బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు నుంచే వారి శాఖలపై ఫోకస్ పెట్టారు. ఫలితంగా నెల రోజుల వ్యవధిలోనే ఏపీలో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయి. తద్వారా గత 5 ఏళ్ల వైసీపీ హయాంలో నరకయాతన అనుభవించిన ప్రజలు ప్రస్తుతం నెల రోజుల తెలుగుదేశం పాలన భేషుగ్గా ఉందంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి మంత్రులు అభివృద్ధిని పూర్తిగా విస్మరించారు. ముఖ్యమంత్రి పదవి అంటే కేవలం ప్రజలపై పెత్తనం చేయడానికి, ఎంజాయ్ చేయడానికి అన్నట్లుగా వ్యవహరించారు. బూతులతో ప్రతిపక్ష పార్టీల నేతలపై రెచ్చిపోవడం, డాన్సులు చేయడం, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసుకోవటానికి మంత్రులు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. తమకు పదవులు ఉన్నది జగన్ను పొగడటానికి, ప్రతిపక్ష పార్టీ సభ్యులను అవమానించడానికే అన్నట్లుగా వ్యవహరించారు. గత ప్రభుత్వంలో అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ప్రస్తుతం ప్రభుత్వంలో మంత్రులు నోటికి తక్కువ పని చెబుతూ అభివృద్ధి పనులు పూర్తి చేయడంపై ఎక్కువ దృష్టి సారించారు. చంద్రబాబు, నారా లోకేష్ ఇప్పటికే అనేక పథకాలపై సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తూ పాలనలో దూసుకెళ్తున్నారు. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తొలిసారి ప్రభుత్వంలో ఉండటంతో ఆయనకు కేటాయించిన శాఖలపై సమీక్షలతో అవగాహన పెంచుకుంటూ ఇటు జనసేన పార్టీ, అటు ప్రభుత్వంలో తన శాఖలను బ్యాలెన్స్ చేసుకుంటూ తనదైన ముద్ర వేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇచ్చిన హామీ ప్రకారం వృద్ధులకు, వికలాంగులకు, వితంతులకు పెంచిన పెన్షన్లు 1వ తేదీనే అందించారు. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా మొదటి తారీఖునే జీతాలు జమయ్యాయి. ఉచిత ఇసుక విధానం అందుబాటులోకి వచ్చింది. వైసీపీ హయాంలో ఇసుక ధర బంగారంతో పోటీ పడింది. దీంతో నిర్మాణ రంగం కుదేలైంది. పనులు లేక నిర్మాణ రంగ కార్మికులు పస్తులుండాల్సి వచ్చింది. ఉచిత ఇసుక విధానం అమల్లోకి రావడంతో వారికి పనులు పుష్కలంగా దొరుకుతున్నాయి. ప్రజలకు మంచి చేయటాన్ని జీర్ణించుకోలేని వైసీపీ నేతలు అనవసరపు రాద్ధాంతం చేస్తూ ప్రజల ఆగ్రహానికి గురవుతున్నారు. మరోవైపు తెలుగుదేశం నెల రోజుల పాలనలో నిరుద్యోగుల ఆశలు నెరవేర్చేలా నిర్ణయాలు తీసుకుంది. మెగా డిఎస్సి 6 నెలల్లో పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ఉద్యోగాలు పరిమిత సంఖ్యలో ఉంటాయి కాబట్టి యువతకు ప్రైవేట్ రంగంలో పుష్కలంగా ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి తెచ్చేలా చంద్రబాబు దృష్టి కేంద్రీకరించారు. తద్వారా రాష్ట్రానికి భారీ సంఖ్యలో ప్రపంచవ్యాప్తంగా పేరున్న కంపెనీలు, పరిశ్రమలను తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే మచిలీపట్నంలో బీపీసీఎల్ సంస్థతో భారీ పెట్టుబడికి ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే వియత్నాం దేశం నుంచి ఆటోమొబైల్ సంస్థ కూడా ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. మరోవైపు సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి సకాలంలో వర్షాలు కురుస్తున్నాయి. రైతులకు ఎరువులు, విత్తనాలను ప్రభుత్వం అందుబాటులో ఉంచడంతో రైతులు సంతోషంగా తమ పనుల్లో నిమగ్నమయ్యారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వచ్చింది చాలా తక్కువ. కేవలం బహిరంగ సభలకు మాత్రమే హాజరయ్యారు. అది కూడా ఆయన ప్రయాణించే మార్గంలో అధికారులు పరదాలు కట్టేవారు. ఒక్కసారి కూడా మీడియా సమావేశంలో జగన్ మాట్లాడలేదు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఏపీలో జరిగిన అక్రమాలను శాఖల వారీగా శ్వేతపత్రాల రూపంలో చంద్రబాబు బయటపెడుతున్నారు. అంతేకాదు నెల రోజుల వ్యవధిలోనే 4-5 సార్లు మీడియా సమావేశాలు ఏర్పాటు చేశారు. పలు జిల్లాల్లో పర్యటనలు చేశారు. తద్వారా నెల రోజుల పాలనలో ఎక్కువగా ప్రజల మధ్య ఉండేందుకు చంద్రబాబు ప్రాధాన్యతనిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో ఏపీకి పెద్ద మొత్తంలో నిధులు మంజూరయ్యేలా చంద్రబాబు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తానికి గతంలో జగన్ పాలన ఆరంభంలోనే కూల్చివేతలు, రీటెండర్లు, మంత్రుల బూతు పురాణాలతో ప్రారంభమైతే తెలుగుదేశం ప్రభుత్వ పాలన ప్రజా సంక్షేమం, అభివృద్ధితో ప్రారంభమైంది. ఇంత చేస్తున్న తెలుగుదేశం ప్రభుత్వంపై ఆ పార్టీ శ్రేణుల్లోనే ఒకంత అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఆ అసంతృప్తిని కేడర్ బాహాటంగానే వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం వైసీపీ హయాంలో తెలుగుదేశం కేడర్పై ఇష్టారీతిగా కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురి చేసిన అధికారులపై చర్యల విషయంలో చంద్రబాబు సర్కార్ దూకుడుగా వెళ్లకపోవడమే. ఇదే విషయాన్ని కేడర్ సోషల్ మీడియాలో ప్రస్తావిస్తున్నారు.
లోకేష్ రెడ్ బుక్ విషయంలో కూడా పార్టీ కేడర్ కాస్త అసంతృప్తిగానే ఉంది. గత 5 ఏళ్ల కాలంలో వైసీపీ నేతల అరాచకాలతో ఇబ్బందులు పడిన టీడీపీ కార్యకర్తలు లోకేష్ రెడ్ బుక్ ఎప్పుడు తెరుస్తారా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. సాక్ష్యాధారాల గురించి ఆలోచించకుండా తెలుగుదేశం కేడర్ అవినీతికి, అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు కాదు తక్షణ చర్యలు ఉండాలని భావిస్తున్నారు. చట్టాన్ని అతిక్రమించిన ప్రతి అధికారిపై చర్యలు ఉంటాయని, చట్ట ప్రకారమే ఆ చర్యలు ఉంటాయని చంద్రబాబు భరోసా ఇస్తున్నారు. గత ప్రభుత్వంలో పరిధి మీరి వ్యవహరించిన ఏ ఒక్కరిని విడిచిపెట్టేది లేదని లోకేష్ సైతం చెబుతున్నారు. కేడర్ అసహనానికి గురి కాకుండా ఓపిక పట్టాల్సి ఉంటుంది.